నమస్తే డాక్టర్ వాజిమ్ అక్రమ్ గారు. సమ్మర్ సీజన్ వచ్చింది అంటేనే స్వెట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పిల్లల్లో అయితే జుట్టు హెవీగా ఉన్న వాళ్ళు కొంతమందికి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. గ్రోత్ లేకపోయినా కొంతమందికి నెత్తిపైన చిన్న చిన్న పుండ్లు అవ్వడం, రెడ్గా అవ్వడం ఇలా మనం గమనిస్తూ ఉంటుంటాం. అండ్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ చెమట వచ్చి స్మెల్ రావడం ఇలాంటివి కూడా గమనిస్తుంటాం చిన్న పిల్లల్లో. ఈ సీజన్లో ఎస్పెషల్లీ షాంపూస్ ఏవైతే ఉంటుంటాయో ఏ విధంగా కేర్ తీసుకోవాలి అంటారు, హెడ్ బాత్ గురించి, హెడ్ కేర్ గురించి? సో పిల్లల విషయానికి వస్తే మనం ఇన్ ఎనీ సీజన్ పిల్లల గ్రోత్ ప్యాటర్న్ మనకన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. రీజన్ బీయింగ్ వాళ్ళు చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నారు కాబట్టి స్కిన్ కూడా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంటుంది. డైలీ డెడ్ స్కిన్ ఫామ్ అవుతుంటుంది, న్యూ స్కిన్ ఫామ్ అవుతుంటుంది, డెడ్ స్కిన్ షెడ్ అవుతుంటుంది. సో అవన్నీ బాడీ పైన పేరుకుపోతుంటాయి కాబట్టి వాళ్ళ స్కిన్ కేర్ కొంచెం ఎక్కువగా మనకన్నా ఎక్కువగా తీసుకోవాలి. దానికి తోడు అంత స్కిన్ మెచ్యూరిటీ ఉండదు అండ్ స్కిన్ థిక్నెస్ ఉండదు, కింద డర్మేస్ ఎపిడర్మేస్ కూడా ఫుల్గా మెచ్యూర్ అవ్వదు కాబట్టి సో సెన్సిటివ్ స్కిన్ కూడా ఉంటుంది. దీనికి తోడు ఫేర్ ఉన్న పిల్లలకి మెలనిన్ తక్కువ ఉండి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం డార్క్ స్కిన్ లేకపోతే ఇండియన్ వీటీ స్కిన్ ఇంకొంచెం డార్కర్ ఉన్నా కానీ ఒక రకంగా ఇట్స్ అ ప్రొటెక్టివ్ సైన్ దట్ దేర్ స్కిన్ ఈజ్ నాట్ సెన్సిటివ్ ఫర్ మెనీ థింగ్స్ అని. సో ఒక రకంగా డార్కర్ స్కిన్ ఈజ్ లైక్ ఎ ప్రొటెక్టివ్ స్కిన్, మంచిదే. మనం అనుకుంటాం కానీ చూడడానికి బాగా కనపట్లేదు, కానీ ద డౌన్ సైడ్స్ ఆఫ్ హ్యావింగ్ ఫేర్ స్కిన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ప్రోస్ ఆఫ్ హ్యావింగ్ డార్క్ స్కిన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రతిదానికి దేవుడు మనం అనుకుంటామే కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సో పిల్లల్లో ఈ మాల్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ మల్టిప్లికేషన్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ కేర్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా, ట్రాపికల్ కంట్రీస్లో వేర్ దర్ ఇస్ సివియర్ క్లైమేట్ చేంజెస్, అంటే వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్లైమేట్స్. కాబట్టి మేమేం చెప్తామనంటే పిల్లలకి స్కాల్ప్ క్లీన్ చేయడం ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇస్ కంపల్షన్. మీరు షాంపూ యూస్ చేయనా చేయకపోయినా జస్ట్ ఫింగర్ మూమెంట్స్తో మేకింగ్ షూర్ ద డెడ్ స్కిన్ ఇస్ గాన్. లేకపోతే ఏమైతే లేడ్ డాండ్ స్కిన్ డాండ్రల్లా ఫామ్ అయ్యి డాండ్రఫ్ రావడము, పెచ్చుల్లాగా ఊడిపోవడము, స్కిన్ పాడవడము ఇవన్నీ ఉంటాయి. ఇంకొంతమంది పిల్లలకి ఏముంటుందో హైపర్ కెరటోసిస్ ఉంటుంది. హైపర్ కెరటోసిస్ అంటే చాలా ఎక్కువ డెడ్ స్కిన్ ఫామ్ అవుతుంటుంది, పైన కెరటిన్ లేయర్ చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. వాళ్ళకి బాగా బంజర్ భూమి లాగా స్కిన్ అంతా కనపడము, బాగా స్కేలీ ఉండడం ఇవన్నీ ఉంటాయి. సో అందుకే మాయిశ్చరైజర్ కూడా చాలా కంపల్సరీ అని అంటాం డైలీ పిల్లలకి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాయిశ్చరైజర్ రాస్తుండండి. స్పెషల్లీ వెన్ యూఆర్ లివింగ్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా వేర్ దర్ ఇస్ డ్రై క్లైమేట్, వేర్ దర్ ఇస్ చేంజెస్ ఇన్ క్లైమేట్ సో మచ్, వేర్ దర్ ఇస్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్కిన్ హెల్త్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. అలా అని చెప్పి మన ఏజ్ ఓల్డ్ టెక్నిక్స్ మంచివా, వెన్నె పూద్దామా, నూనె పూద్దామా, అది పూద్దామా అని అంటే మేబీ పాతకాలంలో ఇట్ వర్క్డ్ బికాస్ అంత పొల్యూషన్ ఉండేది కాదు, అంత అడల్టరేటెడ్ ఉండేది కాదు ఫుడ్ ఆర్ వాట్ ఎవర్ దేవర్ యూజింగ్. ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ థింగ్ టు డూ. ఆయిల్ పెట్టడమైనా లేకపోతే వెన్నె పెట్టడమైనా, బికాజ్ ఈ క్లైమేట్కి అది సరిపోదు, ఈ పొల్యూషన్కి అది సరిపోదు. అండ్ మనకు వచ్చే ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా పెద్దగా క్లీన్ ఉన్నట్టు కూడా ఎక్కడ లేదు. మనం అనుకోవడమే కానీ ఇట్ ఇస్ జస్ట్ అవర్ బిలీవ్ దట్ వీఆర్ ఈటింగ్ ఆర్గానిక్ ఆర్ హోమ్ మేడ్ ఆర్ వాట్ ఎవర్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు అవర్ కిచెన్ ఈస్ అడల్టరేటెడ్ దీస్ డేస్, especially in countries like India where there is so much demand and so much capitalism going on. So మార్కెట్లో ఉన్నాయి చీప్ వేరియంట్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ విచ్ ఆర్ హెల్దీ అండ్ డాక్టర్తో డిస్కస్ చేసేసి వాళ్ళ డాక్టర్తో డెఫినెట్లీ యూస్ చేయొచ్చు. షాంపూస్లో పెద్ద కెమికల్స్ లేనివి, పారాబెన్స్ లేనివి షాంపూస్, ఫ్రేగ్రెన్స్ ఎక్కువ లేని షాంపూస్, జస్ట్ బేబీ షాంపూ, చాలా మైల్డ్ షాంపూస్. సేమ్ థింగ్ హోల్డ్స్ ట్రూ విత్ బేబీ సోప్ అయినా, లిక్విడ్ సోప్ అయినా, మాయిశ్చరైజర్ అయినా. ఎంత ఎక్కువగా మనం ఫ్రేగ్రెన్స్ ఉండాలనుకుంటే అంత ఎక్కువ కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ స్మెల్ రావాలి, ఆ ఎఫెక్ట్ రావాలి, ఆ ఫ్లేవర్ రావాలి అని చెప్పి. సో వాటి వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, ర్యాషెస్ రావడము, పిల్లలకి ఇచ్చింగ్ రావడము ఇవన్నీ అవుతాయి. సో వీటిని మైండ్లో పెట్టుకొని మేకింగ్ షూర్ దట్ మైల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ షాంపూ వేర్ దర్ ఆర్ నాట్ మెనీ కెమికల్స్ ఇన్ ఇట్, ఆ లాదర్ ఎఫెక్ట్ వస్తుంది, డెడ్ స్కిన్ పోతుంది, అండ్ పెద్ద వాసన వెంట కూడా పడకుండా పెద్దగా కెమికల్ ఫ్రీగా ఉన్న ప్రోడక్ట్స్ ఎంచుకోవాలని చెప్పి. సో ఇట్లాంటి చాయిసెస్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్తో వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద బేబీ స్కిన్ అని డిస్కస్ చేసి, ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కావాలా వాళ్ళ బేబీకి, లేకపోతే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళ బేబీకి, ఏమైనా డ్రై ఎఫెక్ట్ వచ్చే షాంపూస్ ఏమైనా కావాలా, సన్ స్క్రీన్ ఏమైనా యూస్ చేయాలా, వాళ్ళ ఏరియా ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పోజర్ ఎంత ఉంది, సన్ ఎక్స్పోజర్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలామంది స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తారు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి, వాళ్ళకి ఎటువంటి సన్ స్క్రీన్స్ యూస్ చేయాలి, బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద పూల్ కూడా స్కిన్ కేర్ ఏం తీసుకోవాలి. డెఫినెట్లీ, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్స్ ఆర్ క్లీన్డ్ విత్ ఎక్స్ట్రీమ్ క్లోరినేటెడ్ వాటర్ అండ్ కెమికల్స్ యాడ్ చేస్తారు. కొంతమంది ఓజోనేటెడ్ పూల్స్ ఉంటాయి,
వీటికంతా స్కిన్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. నాట్ జస్ట్ స్కిన్, రెస్పిరేటరీ సిస్టమ్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇవన్నీ అవుతాయి కాబట్టి ఓకే. అట్లీస్ట్ కనీసం స్కిన్ పైన బిఫోర్ జంపింగ్ ఉంటుంది పూల్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ ప్రూఫ్ మాయిశ్చరైజర్స్ దట్ క్యాన్ బి యూజ్డ్, ఇవన్నీ కొంచెం అవగాహన ఉంటే కనుక్కొని ఇఫ్ దే క్యాన్ అఫోర్డ్ సచ్ థింగ్స్ వాళ్ళ పిల్లలకి. ఆబ్వియస్లీ ఇంకా స్విమ్మింగ్ పూల్ జాయిన్ చేపిస్తున్నారంటే ఐఎమ్ షూర్ ఇంకొంచెం ఎఫర్ట్ చేసేసి ఒక మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసేసుకొని, అంటే ఆల్ దిస్ సౌండ్స్ టూ మచ్ టు డూ డెఫినెట్లీ. దానికి ఇంత చేయాల్సిన అవసరం ఏముందిరా, 10 రోజుల్లో తగ్గిపోతుంది కదా తప్పవుతుంది. సో ఏమవుతుందంటే సమ్ టైమ్స్ దీస్ స్కిన్ ప్రాబ్లమ్స్ మైట్ ఎండ్ అప్ బికమింగ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ చాలామంది పిల్లల్లో మేజర్ ఆర్గాన్ ఇష్యూస్లో కూడా మారుతాయి. కొంతమందికి కిడ్నీ ఇష్యూస్ రావడము, కొంతమందికి హార్ట్ ఇష్యూస్ రావడము ఆఫ్టర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లమ్స్. మనకి ఆల్దో ఇట్ సీమ్స్ లైక్ వెరీ సింపుల్ థింగ్ ఆన్ ద అవుట్వర్డ్, స్కిన్ ఇష్యూనే కదా అనుకుంటే, బట్ సమ్టైమ్స్ ఇట్ క్యాన్ హ్యావ్ డేంజర్ ఇంప్లికేషన్స్ కూడా. సో మనకి ఇంత సైన్స్ అడ్వాన్స్ అయ్యి ఇంత నాలెడ్జ్ ఉండి కూడా, అవైలబిలిటీ ఉండి కూడా ఆ స్లైట్ ఎఫర్ట్ పెట్టకుండా మూర్ఖంగా బిహేవ్ చేయడం సమ్టైమ్స్ ఇస్ నాట్ రైట్. ఒకవేళ ఇఫ్ దే ఆర్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్విమ్మింగ్ పూల్ ఆర్ ఇఫ్ దే ఆర్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ అవుట్ సైడ్ ఇన్ గ్రౌండ్స్ టు ప్లే, దే క్యాన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్ కేర్ ఆల్సో. సింపుల్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేయడం, షాంపూ లేకపోయినా అట్లీస్ట్ స్కాల్ప్ క్లీన్ చేయడము, స్కిన్ క్లీన్ చేయడము. అండ్ నాట్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ అ సోప్ వల్ల ప్రతిసారి ఊరికే చేతులు కడగడానికి సోప్ యూస్ చేస్తుంటే ఆ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ స్కిన్లో ఏదంటే అదంతా పోతుంది. స్కిన్ ఇంకా డ్రై అవుతుంది, స్కిన్ క్రాక్స్ పెరిగితే బయట నుంచి డర్ట్ లోపల స్కిన్లో వెళ్ళడము, బ్యారియర్ క్రాస్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్స్ అవడం అవి కూడా అవుతాయి. సో నాట్ ఎవ్రీ టైమ్ సోప్ ఈస్ గుడ్, బట్ మెయింటైనింగ్ థింగ్స్ క్లీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఇది కూడా ఎంతవరకు చేయాలి, ఎంత చేయకూడదు, హౌ మచ్ క్లీన్లీనెస్ ఇస్ రిక్వైర్డ్, హౌ మచ్ ఈజ్ నాట్ అనే డిఫరెన్స్ కూడా పేరెంట్స్ అర్థం చేసేసుకొని, మేకింగ్ షూర్ దట్ డర్ట్ ఈస్ రిమూవ్డ్, మేకింగ్ షూర్ దట్ ద మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఈస్ దేర్, మేకింగ్ షూర్ దట్ ద స్కాల్ప్ ఈస్ క్లీన్డ్, ఈ సింపుల్ ఫండాస్ అన్ని ఫాలో చేస్తే స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.